హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అన్ని కాలేజీల యొక్క సమాచారాన్ని మీకు ఒకే వేదిక మీదకి తీసుకురావడంలో భాగంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ టాప్ 20లో ఉన్నటువంటి చాలా ఇన్స్టిట్యూషన్స్ యొక్క లీడర్షిప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ మీకు ఒక ఎపిసోడ్గా అందిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మేడ్చల్ రీజియన్ లేదా కొంపల్ రీజియన్లో ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్గా ఉన్నటువంటి సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, దీని కాలేజ్ కూడా సిఎంఆర్ జీ. సో దాని యొక్క డైరెక్టర్గా గత 14 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తూ మంచి పేరు తీసుకొచ్చినటువంటి పర్సన్ డాక్టర్ రాజిరెడ్డి సార్. ఈరోజు మనం సార్ని వెల్కమ్ చెప్తూ సో సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ యొక్క విశేషాలని, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా ఫ్యాకల్టీ మరియు R&D ఫెసిలిటీస్, అక్కడ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఏదైతే పేరెంట్ యొక్క అవసరమైనటువంటి పాయింట్స్, ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ నడుస్తుంది, దాని తర్వాత బీ కేటగిరీ సంబంధించినటువంటి కానీ లేకపోతే మేనేజ్మెంట్ సీట్స్ సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా సార్ నుండి తెలుసుకుందాం. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్ ఒక్కసారి మీ గురించి. Myself, Dr. Rajireddy. I am basically a mechanical engineer. 1990 graduate from Nagpur University. ఓకే. And then I joined industry for a couple of years, worked in here only in Messrs. Ashok Leland, Uppal, IDA. After that, I did MTech from REC Warangal, now currently NIT Warangal. Then in 94, shifted to teaching. Since then, I've been into teaching. Later, 2008, I did my PhD. After PhD, I moved to administrative position in 2008 as a principal in Vagdevi Engineering College. After working for 3.5 years, I came to Hyderabad and CMR Technical Campus. 2012 May, I joined here and I've been continuing. Completed 14 years in this campus. ఓకే. సో జనరల్గా సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా పెద్ద కాలేజీల కన్నా కూడా మించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో ఉంది. నేను చూశాను ఆ విషయాన్ని కూడా. ఈవెన్ మీ ఆడిటోరియం అనుకోండి, లేకపోతే హాస్టల్ ఫెసిలిటీ అనుకోండి, గ్రౌండ్స్ అనుకోండి, అంటే ఒక అందంగా తీర్చిదిద్దారు. సో ఈ యొక్క జర్నీలో మీరు ఎటువంటి డిఫికల్టీస్ ప్లే చేశారు? మీ యొక్క మేనేజ్మెంట్ అయినటువంటి చైర్మన్ సార్ అయినటువంటి గోపాల్ రెడ్డి సార్ కానీ, CEO అభినవ్ రెడ్డి సార్ కానీ, వాళ్ళ యొక్క సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇన్ఫ్యాక్ట్ హియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి వెన్ ఐ జాయిన్డ్ ద ఇంటేక్ ఈస్ 240, including mechanical, civil and other branches. At current 1440 intake. So gradually, proactive management, especially our chairman Gopal Reddy and his son who has took over, joined the organization in 2021, 4 years back. He is also doing commendable job. He is the CEO of the group and taking care of the placements. And prior to that, Gopal Reddy sir has created such an infrastructure. It is not less than any university. Maybe his vision is always, he thinks about 2 steps ahead. Today, if we are thinking about today, he thinks about 2 years later in advance. That is what actually he is doing all the time. When I joined in 2012, the first batch is in final year. At that time, only instantly thought that we should go for a hostel. Only one word I said that on that day, maybe in some discussion, that the engineering means it should be fully residential. Then immediately started a residential for girls initially in the campus itself. Within 4 months, he brought up that hostel and made ready for the first year students of 2012 admissions. 2012, in the year 2012, I mean to say. Okay. Later in 2015, auditorium block has come up. అప్పటికి తెలంగాణలో ఇంకా ఆడిటోరియంస్ లేదు. కల్చర్ 1000 even in our group, other college we started in 2002 also, there is no auditorium. ఓకే. Maybe 300 capacity small auditorium was there. So immediately the auditorium block has come up. That was inaugurated by then Central Minister Bandar Dattatreya, hosting an international conference. International conference concept before that year only we have started. 2012 I joined. 13 we have introduced associations, department associations అనేది ఉండేది కాదు అంత ముందు. Department associations అంటే second, third, fourth year students come together, organize the programs and events, and they will be interacting each other, transferring the knowledge, information అన్నమాట. సో అలాంటి ఇనిషియేట్ చేస్తాం. ఇమీడియట్ గా 2000 MUN
UN అని ఒకటి మోడల్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. ఇమీడియట్లీ ఐ సెడ్ టు మై కొలీగ్, వై నాట్ వి స్టార్ట్ కాన్ఫరెన్సెస్. 2014 we started national conferences, 15 international conference, inauguration of the auditorium, international conference. Okay. Immediately after 3 or 4 years, another block has come up, that is indoor games complex, 2019, just before COVID time. Okay. So he has a vision, he has a thought that I want to make this institution a university in the coming years. So with that goal and mission, and the management and we all together, so work and today you name anything, it is available in the campus. సార్, గోపాల్ రెడ్డి సార్తో మీ జర్నీ చేసేటప్పుడు అంటే మీ ఇండెంట్స్ సార్ యొక్క రిలీజ్ ఆఫ్ ఫండ్స్ విషయంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది సార్? ఇంకా కొన్నిసార్లు మేమే కొద్దిగా అంటే తగ్గి ఉంటామేమో కానీ సార్ ఇది ఉంటే సరిపోతుంది అని అంటాం జనరల్ గా. నో, ఎందుకంటే ఎస్పెషల్లీ ఏఐసిటి ఐడియా ల్యాబ్ చెప్పాలి. ఇప్పుడు మామూలుగా మేము ఇట్లా ఉంటే చాలు సార్, ఈ 2 పార్టీషన్ చేయండి, ఒక 20 కంప్యూటర్లు పెట్టండి, మేము ఎక్విప్మెంట్ పెట్టి వీ విల్ రన్ అవర్ షో విత్ ఐడియా ల్యాబ్ లాగా. ఎందుకంటే అప్పుడు ఈ అటానమస్ అయిన తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్లో మేము ఒక కోర్స్ పెట్టాం పిల్లలకి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ 3D ప్రింటింగ్ అండ్ రోబోటిక్స్ అండ్ ఐఓటీ మీద చేద్దామని. అంటే లేదని ఇప్పుడు దాన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో CMR స్పార్క్ అని క్రియేట్ చేసి ఒక ఐ థింక్ ఇట్ మే బి మోర్ దెన్ 50 lakhs ఈ స్పెండ్ ఇన్ ది డిజైన్. ఇట్ లుక్స్ లైక్ ఎ స్టూడియో. ఓకే. అంటే టీ వర్క్స్ ఎట్లా ఉందో ఆ టైప్ లో డిజైన్ చేశారు. నౌ వీఆర్ యాడింగ్ అప్ ఎక్విప్మెంట్ అండ్ అదర్ థింగ్స్. ఓకే. సో దట్ ఈస్ హౌ హీ థాట్స్. ఓకే. యూజువల్గా అంటే మాకన్నా కొద్దిగా ఎక్కువనే ఖర్చు పెడతారు అనమాట. సార్, యాక్చువల్గా ఇప్పుడు మీ మేనేజ్మెంట్కి కానీ లేకపోతే మీరు కానీ ఎందుకు మీరు అంటే ఫెసిలిటీస్ అవసరానికి మించి క్రియేట్ అయినట్టుగా నాకు టెక్నికల్ క్యాంపస్ విషయంలో ప్రత్యేకంగా గోచరిస్తూ ఉంటుంది. మేబీ మీరు అన్నట్టు స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయం అనుకోండి, హాస్టల్ మీద సార్ కానీ మేడం కానీ ఎక్కువ అవ్యాజమైనటువంటి ప్రేమను చూపిస్తున్నట్టుగా నేను చాలా సందర్భాల్లో గమనించాను. ఏంటి ఆ ప్రత్యేకత? అంటే ఎస్పెషల్లీ మా సెక్రటరీ మేడం, యాక్చువల్లీ బీయింగ్ ఏ సెక్రటరీ, షీ యూస్ టు ఆల్ ద టైమ్ షీ యూస్ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్. ఇనీషియల్గా గర్ల్స్ హాస్టల్ పెట్టినప్పుడు కొన్ని ఏమంటారు, కొన్ని ఇవి ఉంటాయి, డౌట్స్ ఉంటాయి పిల్లలకు కానీ ఎవరికి కానీ. ఎట్ దట్ టైమ్ షీ మెంటర్డ్, షీఈస్ ఎ గుడ్ మెంటర్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. సో దట్ హెల్ప్డ్ అండ్ దట్ అఫినిటీ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఓకే. అంటే ఇప్పుడు తగ్గింది. ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయి వయసు ఎంటర్ అయ్యారో మేడం రావడం తగ్గింది. అదర్వైజ్ షీ యూస్ టు కమ్ రెగ్యులర్లీ, దో షీ ఈస్ ఏ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, బట్ షీ యూస్ టు ఇంటరాక్ట్ విత్ ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్, ఈవెన్ స్టూడెంట్స్. మెంటరింగ్ ఎస్పెషల్లీ షీ ఈస్ ఎ వెరీ గుడ్ మెంటర్ ఫర్ హాస్టల్ పిల్లల్ని. అయితే సొంత బిడ్డలు చూసుకున్న సందర్భాన్ని చాలా సార్లు చూశాను మేడం ఇంటరాక్షన్ చేయడం అంతా కూడా. షీ కేర్స్, టేక్స్ కేర్. Okay. Especially she worries about the health of the girl student. Present day girls, they're not taking enough care what is required, because that is a teenage, maybe 17 to 19 or 20 age which they are staying in the campus. So that is very important, crucial period for the girls. Okay. So present మీకున్నటువంటి ప్రోగ్రామ్స్ గురించి చెప్పండి సార్. Presently now we have electronics and communication engineering, computer science engineering, computer science engineering AML, and computer science engineering, data science. And this year we have applied another course called as electronics engineering, VLSI design technology. Okay. So apart from, what are the PG programs? And PG we have MBA with 240 intake, and MTech in computer science engineering with 18 seats. Okay. MTech in embedded systems with 18 intake. సో ఇది కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలో యాక్చువల్గా ఈ యొక్క దాన్ని ఏమంటారు, దీని యొక్క గ్రోత్ ఆల్ ఆఫ్ ఏ సడన్ స్టార్ట్ అయింది కదా సార్. సో మీరు అనేక రకాలుగా ఫ్యాకల్టీ షార్టేజ్ని కూడా ఎదుర్కొని ఉంటారు. మీరు దాన్ని ఎలా అధిగమించగలిగారు? ప్రజెంట్ ఉన్నటువంటి మీ ఫ్యాకల్టీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి? Yes, that is true. Initially we had a problem with CSC faculty, but really, it is a common phenomena, global phenomena. Everywhere, every college is facing that. But when it comes to our campus, retention is more compared. Though people who joined with me along in that 2012, many of them are still working. At that time they were HODs, now they have become a deans. So most of the faculty who joined, they never feel like they will going, unless and until some circumstances, అనుకోని పరిస్థితుల వల్ల బయటికి వాళ్ళ ప్రయారిటీస్ ని బట్టి వెళ్ళారేమో కానీ, ఎస్పెషల్లీ CMR టెక్నికల్ క్యాంపస్, the environment is very good for the faculty to work. Friendly environment, and because teaching field is like that, we cannot
క్యాలిక్యులేట్ మ్యాన్ అవర్స్. ఇన్ ద క్యాంపస్ 9 to 4 వర్క్ చేయాలి అనేది ఉండదు. టీచింగ్ అంటే ఫస్ట్ అవర్ తీసుకోవాలంటే అంత ముందే ప్రిపేర్ అయి ఉండాలి. అంటే దే మే నీడ్ టు వర్క్ ఎట్ హోమ్ ఆల్సో, ఆర్ మేబీ లేట్ అవర్స్ ఇన్ ద హౌస్, ఆర్ ఎవాల్యుయేషన్, స్క్రిప్ట్స్ ఎవాల్యుయేషన్ అయినా. టైం బౌండ్ కాదు, టీచింగ్ ఈజ్ నాట్ ఎ టైం బౌండ్ ప్రోగ్రామ్. సో అది అర్థం చేసుకొని యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ గా మనం వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తూ గ్రో అవ్వడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఇస్తే న్యాచురల్లీ దే డూ బెటర్. ఓకే, దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్. సో చాక్ అండ్ పీస్ తో స్టార్ట్ అయినటువంటి మీ ప్రయాణం మొత్తం ఐసిటి క్లాస్ రూమ్స్ వరకు, స్మార్ట్ బోర్డ్స్ వరకు వచ్చేసింది. మొత్తం అసిస్టెంట్ టీచర్స్ గా మీరు రిక్రూట్మెంట్ విషయంలో కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో మీరు ఫైండ్ అవుట్ చేసినటువంటి కొన్ని కీ మూమెంట్స్ అని చెప్పండి సార్. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు అన్ని సిఎస్ అలైడే కాబట్టి దే ఆర్ వెరీ క్విక్లీ ట్యూన్ టు ద న్యూ సిస్టమ్. బట్ స్టిల్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ సెమిస్టర్ బ్రేక్ టైంలో June 1st మాకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చేసి July 6th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 1 month ఎఫ్డిపి అంటే దోస్ ఆర్ వెల్ వర్స్ విత్ ద యూజ్ ఆఫ్ ద టెక్నాలజీ, R&D మీద కానీ, ఐక్యూఎస్ రిలేటెడ్ కానీ, స్మార్ట్ బోర్డ్ యూసేజ్ కానీ, ఎక్స్పర్ట్స్ లైక్ ML సాయి కుమార్ సార్ అని పిలిచాము. అంటే టు ట్రైన్ ద టీచర్స్ ఇన్ దిస్ పర్టికులర్ పీరియడ్, టు మేకప్ and train them and be ready for the next academic year. ఓకే, దానికోసం ఈవెన్ స్మార్ట్ బోర్డ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఒక సెషన్ పెట్టించాము ఎఫ్డిపిలో. ఓకే, నాట్ ఓన్లీ దట్, ఐక్యూఎస్లో ఇప్పుడు సిఓపిఓ అనే కోర్స్ అవుట్కమ్స్, ప్రోగ్రామ్ అవుట్కమ్స్ ఉంటాయి. వాటిని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, యూజింగ్ హ్యాండ్స్ ఆన్ కంప్యూటర్ ల్యాప్టాప్ల మీద కూడా వర్క్షాప్ చేయించాం. ఓకే, సో కంటిన్యూస్లీ ట్రైనింగ్ అండ్ గివింగ్ కండక్టింగ్ వేరియస్ సెషన్స్. సో వీఆర్ మేకింగ్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ ఆల్ దిస్. ప్రాక్టీసింగ్ పెడగాగీస్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఇంజనీరింగ్ సిస్టమ్ అండ్ జెన్జీ ఆస్పిరేషన్స్, ఈ రెండు మధ్య ఒక ఘర్షణాత్మక పరిస్థితి ఉన్నట్టుగా గమనిస్తున్నాను సార్. దాని మీద మీకు కామెంట్ చెప్పండి. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు అక్రిడేషన్ హ్యాస్ బికమ్ ఏ మ్యాండేటరీ. అక్రిడేషన్ ప్రకారం దేర్ ఆర్ సర్టన్ క్రైటీరియా. ఓబీఈ కాన్సెప్ట్ హ్యాస్ నౌ కమ్ ఇన్ టు పిక్చర్. ఓల్డ్ అక్రిడేషన్ లో ఓబీఈ numbers are enough. Students unnara, pass ayyara, place ayyara, only number is important. Now it is every student is important in the new education system, new NBA accreditation process. So what are the measures you are taking? What are the action taken? Suppose in a class out of 70, 40 pass, 30, what about 30 students? What actions you are taking to get in to improve their academics, or to whatever it may be? What is the action which you are taking, either by teacher or HOD or at institution level? So what are the measures you are taking? Okay. So everything is now counted. So in that respect, we are also making all efforts truly implement the OB, outcome based education concept, so that what is happening is even mentoring is also there. Mentoring is a very important aspect. They come from different background. In mentoring also, recently we have undergone accreditation process. They are saying psychometric analysis of a student is also important. Okay, only coming to the college or attendance and pass is not that. Whether how is behavior, that also you have to take care. So to that extent, the accreditation process is going on. So we have also reframing the mentoring process also. Okay. So to how much extent you are practicing this PBL or project based education, and how this is like enhancing your OB so usually here in Bloom's level, I think Bloom's level taxonomy, 6 levels will be there now. 6 levels maybe remember, understand, apply, analyze, and then evaluate and create. So the create and evaluate will comes in the, as you said, in the project based learning. So complex ultimately any student should be able to solve complex engineering problem. So that is what we are trying to insist to the faculty members. Choose such projects and give them to the students, like real time problems, hackathons. There are so many hackathons are happening. So government agencies also giving problems, or we are sending them for survey during vacation period also. Last year we sent students to their hometowns or villages and observe what are the problems general public are facing. So such a problems, if you take it and resolve it and find a solution, definitely that will be a very good experience, and that will be meeting. Now another new thing, what is the people are looking for, SDGs. Now there are 17 goals are there, sustainable development goal. మీరు ఏం చేసినా దానికి విచ్ ఎస్డిజీ యు ఆర్ అడ్రసింగ్, 17 ఏదో ఒకటి అడ్రస్ చేయాలి. మీరు ఎనీ యాక్టివిటీ యూ టేకప్, నాట్ ఓన్లీ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ అని కాదు, ఈవెన్ ఈ కోర్స్ నేర్చుకున్నాడు, ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఏ ఎస్డిజీ మీట్ అవుతాడు. To that level, now the system has improved
and we are trying to implement that, so that really that is what exactly the OBE concept. ఓకే సార్, యాక్చువల్గా ఇప్పుడు ఈ జెన్జీ విషయానికి వస్తే ఇంటర్మీడియట్లో నెంబర్ 1 నెంబర్ 2 అని పేర్లు మనం చెప్పదులే కానీ వాళ్ళు మోస్ట్లీ అక్కడి నుంచే దాదాపు 80% క్రౌడ్ మీకు వస్తుంది. సో ఈ పిల్లలు అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది, ఏదైనా చిన్న బ్యాక్లాగ్ పడితే తట్టుకోలేరు, లేకపోతే ఆ బ్యాక్లాగ్స్ మీద థింక్ చేస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. సో మీ అబ్జర్వేషన్ మా జెన్జీతో ఎలా ఉంది సార్? So that's what but we cannot avoid Narayana Chaitanya now. I should not name it, but తప్పదు. సో అక్కడ ఏమవుతుందంటే నేను ఇప్పుడు చెప్పిన బ్లూమ్స్ లెవెల్లో రిమెంబర్, అండర్స్టాండ్, అక్కడ అండర్స్టాండ్ కూడా అవ్వట్లేదు, బ్లూమ్స్ లెవెల్ 1 లెవెల్లోనే ఆగిపోతున్నారు. ఈడ మిగతా లెవెల్స్ కావాలి, అండర్స్టాండ్ కావాలి, అప్లై కావాలి. వెరీ సాడ్ ఈజ్ దే ఆర్ నాట్ అప్లైయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు దే ఆర్ డూయింగ్ అండ్ దే ఆర్ క్రాకింగ్ ఎంసెట్ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారు, మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అదే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటిల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో. ఏంటంటే అక్కడ స్పూన్ ఫీడింగ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లో క్వశ్చన్స్ కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. దే విల్ బి ప్రిపేరింగ్ ఓన్లీ దోస్ క్వశ్చన్స్ అండ్ దే విల్ రైట్ దోస్ ఆన్సర్స్ ఓన్లీ. 90% వచ్చాయి. But in engineering, the question paper set by somebody else, evaluation is done by somebody else, and you don't expect what the previous question paper. Same similar question may not come. Okay. If you take a problem, similar numericals కూడా ఉండవు. వీళ్ళు ఏంటంటే అప్లై దగ్గర దే ఆర్ స్పూన్ ఫీడింగ్ కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలి. ఓకే. సో దే హ్యావ్ టు వర్క్ ఏ హార్డ్ ఇనిషియల్లీ, అట్లీస్ట్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఈ హర్డిల్ దాటారు అనుకోండి, ఆటోమేటికలీ దే విల్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ దే విల్ బి ఆన్ రైట్ ట్రాక్. న్యాచురలీ దే విల్ డూ బెటర్. కానీ సో ఈజీ గోయింగ్ అయిపోయింది. మ్యాథ్స్ కూడా పడుకొని చదువుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. మ్యాథ్స్ ఈజ్ టు బి ప్రాక్టీస్డ్. పేపర్ మీద పెన్ను పేపర్ పెట్టి రాయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, తప్పు అయితే మళ్ళీ చేయాలి, వచ్చే వరకు చేయాలి. ఆ రైటింగ్ అనేది ఆగిపోయింది బికాస్ ఆఫ్ మొబైల్ అండ్ బికాస్ ఆఫ్ గ్యాడ్జెట్స్. టెక్స్టింగ్, టైపింగ్ ఇదే అయిపోయి రైటింగ్ లేదు. ఒకసారి రాస్తే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 100 times లిజనింగ్. సో రాసింది ఎప్పుడు ప్రింట్ అయిపోతుంది. ఇట్ విల్ బి ప్రింటెడ్ ఇన్ ది బ్రెయిన్ వాట్ యు ఆర్ రైటింగ్, బికాస్ దేర్ విల్ బి సమ్ కనెక్టివిటీ, నర్వ్ కనెక్టివిటీ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ప్రాక్టీస్ చేయాలి. అసైన్మెంట్ రాయమంటే కూడా రాయకుండా, సబ్మిట్ చేయకుండా ఉన్నారు ఇప్పుడు కొంతమంది పిల్లలు. దాని కూడా బద్ధకం. సో రైటింగ్ స్కిల్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టు ఫోకస్ మోర్ అండ్ దే వర్క్ హార్డ్. దట్ 6 hours కాలేజ్ టైమ్ ఈజ్ నాట్ సఫిషియంట్. మినిమం 10 hours means 4 hours బియాండ్ ద కాలేజ్ అవర్స్. ఆల్సో మై సజెషన్ ఆల్వేస్ హూ ఆర్ కమింగ్ ఫర్ అడ్మిషన్స్ ఆల్సో అదే చెప్తా ఉంటాను, ముందు మీరు వార్మప్ అవ్వాలి. గేమ్ లో వెళ్లే ముందు ఈ సెమిస్టర్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్వేస్, అక్కడేమో ఇయర్లీ ప్యాటర్న్, లాస్ట్ లో 2 నెలలు 3 నెలలు కష్టపడితే అయిపోతుంది. ఇంటర్మీడియట్ లో ఈ సెమిస్టర్ సిస్టమ్ 4 months ఫస్ట్ సెమిస్టర్, 4 months సెకండ్ సెమిస్టర్. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మిడ్ ఎగ్జామ్ 1 వస్తుంది, ఆ లోపల మిడ్ 2 వస్తుంది, ప్రాక్టికల్స్ వస్తాయి, ఎండ్ ఎగ్జామ్ వస్తుంది. ఇవన్నీ అయిపోతే మళ్ళీ సెకండ్ సెమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ రెగరస్ అండ్ వెరీ ఫాస్ట్ టైం ఉండదు. సో దీనికి అలవాటు పడాలి. ఈ పిల్లలు దీనికి అలవాటు పడేదానికి మనం పేరెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ యాజ్ అడ్మినిస్ట్రేటర్ వీ హ్యావ్ టు పుష్ దెమ్ అండ్ ప్రాక్టీస్ దెమ్. సార్ యాక్చువల్గా మీరు 14 years బ్యాక్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో జాయిన్ అయినప్పుడు అప్పుడున్నటువంటి ప్లేస్మెంట్స్ అనుకోండి, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ అనుకోండి, లేకపోతే హెచ్ఆర్స్ యొక్క అంటే జాబ్ డిస్క్రిప్షన్ అనుకోండి, ఇది మొత్తం అది ఒక పద్ధతిలో ఉండేది. సో ఇది మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయి పర్టికులర్గా లాస్ట్ 2-3 years యొక్క ప్లేస్మెంట్ స్ట్రాటజీస్ అనుకోండి, ట్రైనింగ్ మోడల్స్ అనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ది కంపెనీస్ అనుకోండి, అండ్ మొత్తం కూడా ఒక పారాడైమ్ షిఫ్ట్ ని మీరు చూసారు కదా. ఎస్. సో వాట్ డూ యూ సే అబౌట్ దిస్? So initially after 2012 when I joined and 2013 we started what is called as a new concept, finishing school at that time. ఫినిషింగ్ స్కూల్ అనేది చేశాను. అప్పుడు ప్లేస్మెంట్స్ మీరు అన్నట్టు కంపెనీస్ కాలేజీకి వచ్చి రిక్రూట్ చేసేది చాలా తక్కువ. ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రైన్ దెమ్ ఆన్ సర్టన్ టెక్నాలజీస్, అంటే వాట్ ఎవర్ కోర్సెస్ దే హ్యావ్, బట్ ఇండస్ట్రీ పీపుల్ పిలిచేసి ట్రైన్ చేసేస్తే కొద్దిగా వాళ్ళు బయట ఇఫ్ దే గో అవుట్ ఆఫ్ ద కాలేజ్ దే విల్ బి ఏబుల్ టు ప్లేస్. సో అప్పుడు ఓన్లీ ఆ టైంలో ఫినిషింగ్ స్కూల్ లేదంటే కంపెనీ వస్తే ఆ కంపెనీ రిలేటెడ్ ట్రైనింగే ఉండేది. నెక్స్ట్ ఏమైంది, స్లోలీ వీ హావ్ మూవ్డ్ ట్రైనింగ్ అంటే ఫైనల్ ఇయర్ వరకే పరిమితం. ట్రైనింగ్ అనేది ఓన్లీ ఫైనల్ ఇయర్ వరకే. దెన్ స్లోలీ థర్డ్ ఇయర్కి వచ్చింది ట్రైనింగ్ టు ఇంప్రూవ్ ది నంబర్ ఆఫ్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం. దెన్ స్లోలీ we have moved to even second year. Currently the training structure is so designed right from the first year. Okay. And parallelly we are training for the placements as well as the academics. So exclusively a separate team will be there who will be taking care of the training right from first year. And the first year lo ippudu
సి అండ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి జావా, ఫుల్ స్టాక్ ఇవి ఉంటాయి. సో ఎర్లియర్ ఓన్లీ ట్రైనింగ్, దెర్ ఇస్ నో స్పెసిఫిక్ అంటే ట్రైనింగే. ఇట్లా క్లాసిఫైడ్ ట్రైనింగ్ లేదు. క్లాసిఫైడ్ ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ సర్వీస్ ట్రైనింగ్ అండ్ ప్రోడక్ట్ ట్రైనింగ్ అని. అవును, అది కూడా మధ్యలో ఇప్పుడు వచ్చేసి తీసుకొచ్చాం. ప్రోడక్ట్ లో కూడా మళ్ళీ స్పెసిఫిక్ బ్రాంచ్ వైజ్ గా ఒక డిఫరెంట్ వెండర్స్, సేమ్ వెండర్ అయితే మళ్ళీ మీట్ అవ్వమని. అవును. సో ఇట్లా చాలా దెర్ ఆర్ సో మెనీ చేంజెస్ అండ్ దట్ ఈస్ ద రీజన్ రియలీ వీ షుడ్ అప్రిషియేట్ దట్ 58 lakhs ప్యాకేజ్ వరకు వచ్చింది. అప్పుడు మాక్సిమం ప్యాకేజ్ టు మై నాలెడ్జ్ మేబీ 8 or 10. ఓకే. సో పాలో ఆల్టోలో ఒక అబ్బాయి రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ సిస్టమ్ లో వచ్చేసి ఇప్పుడు నౌ ఈజ్ ఇన్ ద పాలో ఆల్టో ఓన్లీ, ఈజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. 58 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఓకే. సో ప్యాకేజెస్ ఇంప్రూవ్ అయినాయి. యావరేజ్ ప్యాకేజ్ శాలరీ, యావరేజ్ మీన్ శాలరీ కూడా పెరిగిపోయింది. ఎర్లియర్ ఇట్ వాస్ 2.5 ఉండేది, ఇప్పుడు 4.5కి వచ్చింది. సార్ నేను ఒక సీక్రెట్ అడుగుతాను, ఇదైతే మీరు అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు, చెప్పి తీరాల్సిందే. ఏంటి అంటే ఇప్పుడు ఇది ఒక ట్రికీ క్వశ్చన్ సార్, మీరైతే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అన్నట్టుగా చెప్పాల్సింది. ఇది ఏంటి అంటే కొన్ని యూనివర్సిటీస్, కొన్ని న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ మేము ఇంజనీరింగ్ అయిపోయిన వాడి చేత మేము పాఠాలు చెప్పిస్తాము, అదే మోర్ ఎఫిషియెంట్ సిస్టమ్, ఈ PhD చేసిన వాళ్ళందరూ వృధా అని ఒక రకమైనటువంటి ప్రాపగాండా చేస్తున్నారు. ఎవరు వృధా, ఎవరు గ్రేట్? ఇది ట్రిక్కీగా, అంటే మీరు దీన్ని డిసెక్షన్ చేస్తూ చెప్పండి సార్. సో యాక్చువల్గా AICT and UGC and there are some regulating bodies, why they have kept qualifications? Means same level of student, same level of people cannot teach the same. They should masters, they should be professors. Different levels have been created. So the BTech student passed out from ordinary college, what knowledge he will have? Only he will be focusing when he is in BTech how to get through the subjects. He never think about learning the subject. When he joins MTech, he start learning BTech. When he do PhD, he start learning MTech. ఇది కదా వాస్తవం. This is the process actually. 2 ఏళ్ళు వెనకే. Always. When you go to second year, you will be learning first year. Similar way I am saying. When you join for MTech, then the same subjects will come into the picture, no? A little advanced. So without knowing basics, how he will learn advanced? So there comes automatically you are forced to learn what you have not learned earlier. ఓకే. ముందు నేర్చుకుంది ఇప్పుడు నేర్చుకోవడానికి వస్తుంది. ఓకే. సో న్యాచురల్లీ ఆ బీటెక్ లెవెల్ ఉన్నది, ఆ మెచ్యూరిటీ లెవెల్ కూడా ఉండదు. వాళ్ళ ప్రకారం వాళ్ళు ఎంత పరిధి ఉంటుందో అంతవరకు ఆలోచిస్తారు. ఒక టీచర్గా ఎక్స్పీరియన్స్ అంటే ఒక డాక్టరేట్ వర్సెస్ బీటెక్ చేస్తే ఇప్పుడు నాకు దోచింది నేను చెప్తున్నాను సార్. జనరల్గా పిల్లవాడి యొక్క ఎమోషన్స్ని మనం క్లాస్లో క్యారీ చేస్తాం. బికాస్ ఐ వాజ్ ఆల్సో ఏ టీచర్. మనకు 60 మంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మన పిల్లల్లాగా భావిస్తాము. అదేవిధంగా వాళ్ళందరి మీద మన అటెన్షన్ ఉంటుంది, వాళ్ళ మీద కంట్రోల్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఒక బీటెక్ కుర్రాడిని తీసుకొచ్చేసి వాడికి ఏదో జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నాడు అని చెప్పేసి వాడిని స్టేజ్ మీదకి పంపించేసి వాడికి చెప్పిస్తే ఈ ఫ్లేవర్ అంతా మిస్ అవుతుంది అనేటువంటి ఒక కామన్ సెన్స్ అంటే మిస్ అయిపోవడం ఒక బాధాకరమైన మిస్ అవుతుంది. లాజిక్ మిస్ అయిపోయి ఎక్స్పీరియన్స్ పీపుల్ చెప్పేది అండ్ నాన్ ఎక్స్పీరియన్స్ అంటే వెన్ యూ విల్ బికమ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ అంటే కూడా 3 years మినిమం తీసుకోవాల్సిందే. టీచింగ్ హూఎవర్ టీచర్స్ ఫస్ట్ దే విల్ బి రీడింగ్, సెకండ్ ఇయర్ దే విల్ బి లెర్నింగ్, థర్డ్ ఇయర్ దే విల్ బి డెలివరింగ్. అంటే ఏంది, ఒక ఫ్రెషర్ జాయిన్ అయిందమ్మా, ఈవెన్ ఎంటెక్ ఆల్సో థర్డ్ ఇయర్ ఓన్లీ ఈ విల్ డెలివర్ ప్రాపర్లీ. ఫస్ట్ ఇయర్ ఈ విల్ రీడ్, సెకండ్ ఇయర్ ఈ విల్ లెర్న్, థర్డ్ ఇయర్ ఈ విల్ డెలివర్. దట్ ఈస్ వై ఎక్స్పీరియన్స్ వీ టాక్ అబౌట్ ఆల్ ద టైమ్. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండాలంట. ఎక్స్పీరియన్స్ అతను ఏంది ఇవన్నీ చూస్తాడు, డిఫరెంట్ బ్రాంచెస్, డిఫరెంట్ స్టూడెంట్స్ ఓవర్ ద ఇయర్. ఈ ఎక్స్పీరియన్స్ అంతా చిన్నగా ఇట్లా చెప్పగలుగుతారు. ఎంత క్రిటికల్ కాన్సెప్ట్ అయినా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పగలుగుతారు. వితౌట్ ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్ ఈ అన్ఎక్స్పీరియన్స్డ్ మీరైతే అన్నారో బుక్లో ఏది ఉంటే అదే చెప్తాడు, బియాండ్ ఉండదు. అటు కనెక్ట్ చేయడు, ఇటు కనెక్ట్ చేయడు, ఆ 2 dots అట్లనే ఉంటాయి. ఓకే. సో 1:100 క్లాస్ రూమ్ వర్సెస్ యాజ్ ఆఫ్ నౌ యు ఆర్ మెయింటైనింగ్ లైక్ 1:200 యూనివర్సిటీస్లో అయితే మన దగ్గర వచ్చేసి 1:, ఒక క్లాస్ రూమ్లో 60 members ఉంటారు. సో క్లాస్ కంట్రోలింగ్, మీరు ఆల్రెడీ ఒక ప్రొఫెసర్గా ఉన్నారు, దీనికి ఎగ్జాక్ట్గా కొంచెం డిఫరెన్షియేట్ చేయండి సార్. ఒక 200 క్వశ్చన్ పెట్టి మీరు చెప్పడానికి, 60 మందిని క్వశ్చన్ పెట్టి చెప్పడానికి ఏ రకమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది? మీ బ్రెయిన్లో ఏం రన్ అవుతూ ఉంటుంది? సో ఇప్పుడు క్లాస్ అంటేనే క్లాస్ రూమ్ అంటే ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 60 or whatever it is designed. సో అది సెమినార్ అవుతుంది. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద నంబర్ సే 100, 150, 200 అంటే దట్ వోంట్ బి ఏ క్లాస్ రూమ్, దట్ ఈస్ సెమినార్. అంటే నువ్వు చెప్తావు, వాళ్ళు వింటారు అంతే.
ఓకే, దేర్ వోంట్ బి ఎనీ దీంట్లో టేక్ అవే ఏముండదు అంటారు. ఏముండదు, ఇంటరాక్షన్ ఏముండదు. ఓకే, వినాలి అంటే అది ఎవరికి, సపోజ్ ఆల్రెడీ బీటెక్ అయిపోయి ఏదో ప్రిపేర్ అవుతుంటారు చూసారా, గేట్ అని కోచింగ్ క్లాసెస్లలో వాళ్ళు ఆల్రెడీ మెచ్యూర్డ్. రిఫ్రెషింగ్ చేస్తూ ఉంటాడు చూడండి, ఆ రిఫ్రెషింగ్ అప్పుడు నోట్ చేసుకోవడమే ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ టీచింగ్ పనికి వస్తుంది. ఇక్కడ వీళ్ళేంది, జీరో నాలెడ్జ్, జీరో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. యూ హ్యావ్ టు ఇండ్యూస్ దట్ సబ్జెక్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్, క్రిటికాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్, హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇవన్నీ ఎవరు చెప్తారు? నో, యాజ్ ఏ జూనియర్ ఈ కెనాట్. దాన్ని ఇప్పుడు ఎట్లా అంటే ఏ లెవెల్కి వెళ్ళాలంటే, ఒక క్వశ్చన్ వచ్చింది మొన్న ఒక సందర్భంలో, కెమిస్ట్రీ అంటే ఒక సీనియర్ ప్రొఫెసర్ ఓన్లీ, ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు అందరికి కామన్ ఉంటాయి. ఒక ఏఎంఎల్ వాళ్ళకి కెమిస్ట్రీ ఎలా చెప్పాలి అంటే, ఏఎంఎల్ అంటే ఏంది, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కెమిస్ట్రీ ఎట్లా ప్రజెంట్ చేయాలి ఏఎంఎల్ స్టూడెంట్స్కి అనే ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే హౌ ద కెమికల్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. మీ బ్రెయిన్ ఆలోచన మొదలు పెట్టినప్పుడు బ్రెయిన్లో ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ వస్తాయి, అట్లా రిలేట్ చేయాలంటాడు. సబ్జెక్ట్ ఫిజిక్సే కానీ కెమిస్ట్రీ, మ్యాథ్స్ని వాళ్ళ ఆ బ్రాంచ్కి లింక్ చేస్తే, అంటే ఫస్ట్ ఇయర్లో ఎస్పెషల్లీ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ లాగా కాకుండా హౌ దిస్ మ్యాథమెటిక్స్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ దట్ పర్టికులర్ ఇంజనీరింగ్ బ్రాంచ్. అలాగే ఆ ఫిజిక్స్ అంటే, లేకపోతే పిల్లలకి ఏమవుతుందంటే, ఇదెందుకు మళ్ళీ పెట్టారు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ అనే వచ్చేసి కొద్దిగా చదవకుండా కూడా నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. సో అలాంటివన్నీ ఎవరికి వస్తాయి, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఓన్లీ కెన్ డీల్ విత్ ఆల్ దోస్ థింగ్స్. మనకి ఇప్పుడు యాక్చువల్గా August 8th మనకి షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతున్నట్టు సార్. ఈ ఓరియంటేషన్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ 14 days అయితే ఉంది. సో దాంట్లో మీరు ఎగ్జాక్ట్గా ఏం చేస్తారు? ఇండక్షన్ ట్రైనింగ్, 2 weeks ఇండక్షన్ ట్రైనింగ్. ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఏంటంటే, ఫస్ట్ కాలేజ్ ఎన్విరాన్మెంట్, కాలేజీలో ఫెసిలిటీస్ ఏమున్నాయి, వాళ్ళకి వెల్ వర్స్ అవ్వడానికి. వన్ మోర్ థింగ్, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. కొంతమంది తెలుగు మీడియం నుంచి రావచ్చు, ఇంగ్లీష్ మీడియం రావచ్చు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. కొద్దిగా జెల్ అవ్వడానికి ఈజీలీ. వీ ఆల్సో డూ సమ్ స్పోర్ట్స్, గేమ్స్, ఇట్లా అవి కూడా పెడతాము. కొంతమంది బయట నుంచి ఎమినెంట్ స్పీకర్స్ ఆన్ ఎథిక్స్, మోరల్స్, ఇంకా మిగతా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేపిస్తాం. సో దీంతో ఏమవుతుందంటే, దే విల్ బికమ్ ట్యూన్ టు ద ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది ఇండక్షన్ ట్రైనింగ్. ఓకే, సో ఇమీడియట్లీ యూ స్టార్ట్ టీచింగ్ సబ్జెక్ట్, దే విల్ రన్ అవే. సార్, మా జెన్జీని కంట్రోల్లో చేయడానికి మీ టెక్నికల్ క్యాంపస్లో ఉన్నటువంటి డిసిప్లైన్ మెకానిజం గురించి చెప్పండి. సార్, డిసిప్లిన్ అనేది, there are 2 types, within and external. Within, if you try to develop the discipline within, that will be long last. External means karra pattukodu. I don't like that discipline. I always keep on saying for faculty and students also, gates should be open, but no student should leave the campus. Wow. This is the concept which we should actually adapt. Okay. But still some of the students they jump out of the classes and all. But they don't deserve. That is why I always say that student is a bad customer. ఇప్పుడు మీరు షాప్కి వెళ్తారు, 10 రూపాయల పెన్ కొనుక్కుంటారు, అది అక్కడే టెస్ట్ చేస్తారు మీరు పాడుతుందా పాడదా అని. ఆ నిబ్బు సరిగా ఉందా లేదా అని చెక్ చేసుకొని 4 సార్లు ఇట్లా గీసేసి ఓకే అంటేనే ఇంటికి వెళ్తారు. 10 రూపాయలు దానికి. యు ఆర్ ఇన్వెస్టింగ్ thousands of rupees, lakhs of rupees, but you don't attend the classes, you bunk the classes. So that is why you are a bad customer. You are not demanding also. నేను వెళ్తాను, అరే క్లాస్లో వెళ్ళి I will address and tell, అరే you are not, you should ask new subject or this book is required, this system configuration, this software is required, and students should come and ask us. Actually that should be the spirit of the students. So that situation I am expecting. రాజిరెడ్డి సార్, ఫైనల్గా ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయి దాదాపు 1400 మంది ఇంటేక్తో విద్యార్థులందరూ మీ దగ్గరికి వస్తున్నారు. సో ఈ తల్లిదండ్రులకి, విద్యార్థులకి కాలేజీలో ఉన్నంతసేపు ఆ విద్యార్థికి ఎవ్రీథింగ్ డైరెక్ట్గా మొత్తం మీ మీదే, ఆ యొక్క భుజాల మీద బాధ్యత ఉంటుంది. సో వాళ్ళ భవిష్యత్తుకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? వాళ్ళు ఏ స్థితిలో వచ్చి మన కాలేజీలో అడ్మిట్ అయినప్పటికీ 10,000 ర్యాంక్ తెచ్చుకున్నాం, 20,000 ర్యాంక్ తెచ్చుకున్నాం, ఏ రకంగా మేనేజ్మెంట్ సీట్ తీసుకున్నా, ఎట్లా వచ్చినప్పటికి కూడా వాళ్ళు 4 years అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క క్యారెక్టర్ విషయంలో కానీ, వాళ్ళ యొక్క జాబ్స్ విషయంలో కానీ, వాళ్ళ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్లో కానీ, సో వాళ్ళ యొక్క క్రమశిక్షణగా వాళ్ళ 4 ఏళ్ల పాటు భద్రంగా వాళ్ళని మీ దగ్గర పెట్టుకొని 4 ఏళ్ల తర్వాత పేరెంట్స్కి ఏ రకంగా మీరు అప్పచెప్తారు అని అంటే ఏం చెప్తారు? సో ఎవర్ సిన్స్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ అవర్ కాలేజ్ ఈస్ టు డెవలప్ ఆల్ రౌండ్ స్టూడెంట్ని, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. సో దట్ ఈస్ ద రీజన్ అవర్ మేనేజ్మెంట్ ఈస్ ఆల్సో క్రియేటెడ్ ఆల్ ఫెసిలిటీస్. సో క్లబ్స్ కానీ, లేకపోతే ఈవెన్ స్పోర్ట్స్ కానీ, many of them will represent even JNTU, Hyderabad in various tournaments. So student ki studies తో పాటు ఏ స్కిల్ ఉన్నా ప్రీవియస్లీ
అది ఏదైనా కానీ ఆ స్కిల్ని దే కెన్ కంటిన్యూ. ఎందుకంటే అల్టిమేట్లీ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ. సో సమ్ టైమ్ దే వాంట్ టు రిలాక్స్ దెమ్సెల్వ్స్ మీన్స్ ఒక హ్యాబిట్ అనేది ఉండాలి. సో దట్ ఈస్ హౌ వీఆర్ ప్రిపేరింగ్ అవర్ స్టూడెంట్స్ త్రూ వేరియస్ మీన్స్. లీడర్షిప్ స్కిల్స్, ఇప్పుడు ఈ క్లబ్స్ పెట్టడం వలన లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల కూడా లీడర్షిప్ స్కిల్స్. మాకు లిటరరీ క్లబ్ ఉంది, లెక్సిస్ క్లబ్ ఉంది, దట్ ఈస్ వాట్ లెక్సిస్ క్లబ్. కల్చరల్ క్లబ్ ఉంది, టెక్నికల్ కోడెథాన్ క్లబ్స్ ఉన్నాయి. అండ్ ఇన్ ఆల్ మీన్స్ అంటే నాట్ ఓన్లీ క్లాస్ రూమ్ స్టడీ అని కాకుండా ఈవెన్ some of the subjects what we are doing is subjects like C, data structure, we are teaching in the laboratory. ఎందుకనంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి. సో ఎవ్రీ టైమ్ వీఆర్ కమింగ్ అప్ విత్ ఏ అల్టిమేట్ ఎయిమ్ ఈస్ టు మేక్ స్టూడెంట్ ఫర్ ఐదర్ దే షుడ్ ప్లేస్ ఇన్ ద క్యాంపస్ ఆర్ దే షుడ్ బి ప్లేస్డ్ వెన్ దే గో అవుట్ ఆఫ్ ద క్యాంపస్. అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద కాలేజ్ ఈస్. సో ఓన్లీ మా రిక్వెస్ట్ ఏంటంటే టు ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ హు ఆర్ లిజనింగ్ దిస్, దే షుడ్ కమ్ రెగ్యులర్లీ టు ద కాలేజ్. ఒక బైక్ చైన్ లాగా అనుకోవాలి. ఈ స్టడీస్ ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ ఈజ్ ఏ లైక్ ఎ బైక్ చైన్. ఒక లింక్ ఫెయిల్ అయితే 100 లింకులు ఉన్నాయనుకోండి, 100 లింకులు ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క లింక్ ఫెయిల్ అయినా బైక్ నడవదు. సిమిలర్ గా ఒక రోజే కదా కాలేజ్ రాకపోతే ఏమవుతుంది, ఆ 2 రోజులే కదా మావాడి అని కొంతమందికి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ కనెక్టివిటీ. ఇవాళ చెప్పే పాఠం నెక్స్ట్ డేకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. Without knowing this, they can't learn that. So that is why we always insist regularly if they attend and do whatever we are saying. I am pretty much sure that everybody will cherish in their career, whether it may be higher education or placement. So our ultimate aim is to make in such a way that suppose egg ఉందనుకోండి, అంటే మా ఎయిమ్ ఏంటంటే ఎగ్ను బయట నుంచి పలగొట్టడం కాదు, ఎగ్ విత్ ఇన్ అదే బ్రేక్ అయ్యి రావాలి. ఓకే, దట్ ఈస్ వాట్ వీల్ రైట్. ఇంటర్నల్ గానే అది రావాలి, చిక్ అవుతుంది. బయట నుంచి పలగొడితే ఆమ్లెట్ అవుతుంది, నో యూస్. తింటరా అయిపోతుంది, దట్స్ నో యూస్. సో దట్ ఈస్ వాట్ అంటే విత్ ఇన్ స్టూడెంట్స్ ఆ మార్పు అనేది, ఏదైనా మార్పు అనేది విత్ ఇన్ స్టూడెంట్స్ రావాలనేది రియల్. దట్ ఈస్ వాట్ అవర్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ విత్ విచ్ వీఆర్ వర్కింగ్, ఆల్ ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీవన్. ఓకే, సో చూశారు కదండి, ఈరోజు రాజిరెడ్డి సార్తో చాట్ అనేది సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ కాలేజ్ కూడా వచ్చేసి సిఎంఆర్జీ లొకేటెడ్ ఇన్ కండ్లకోయ, మెడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. తప్పనిసరిగా మీరు అడ్మిషన్స్ కోసం పోయినప్పుడు లేకపోతే మేనేజ్మెంట్ పోయినప్పుడు కానీ మీరు రాజిరెడ్డి సార్ని క్యాంపస్లో కలవచ్చు. మీకు ఇంకేదైనా మరిన్ని సందేహాలు ఉంటే సార్తో మీరు నివృత్తి చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో.